సక్సెస్ మా నాన్నది అమ్మది. ఎందుకంటే వాళ్ళు ఈ హిట్ రావడానికి లాస్ట్ 1.5-2 yearsగా మేము ఎంత కష్టపడినా ఈ 2 yearsగా ఇంత పెద్ద హిట్ రాలేదు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా నేను ఇంత ముందుకు రాలేను. అండ్ మెయిన్గా రాజారామేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను చేద్దాం అనుకునే టైంలో అనిల్ సుంకర్తో మాట్లాడి అనిల్ నేను ఎప్పుడో చేయాల్సింది ఆ సెటప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనిల్ సుంకర, థ్యాంక్ యూ వెరీ మచ్ మై బ్రదర్. నన్ను ఆ సొంత బ్యానర్లో చేసినంత హ్యాపీగా ఉన్నింది అనిల్తో చేసేటప్పుడు. ఐ రియలీ ఫెల్ట్ అట్ ఈజ్. నాగేశ్వర రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ దేనికైనా రెడీ ఆయన డైరెక్షన్లోనే వచ్చింది. మళ్ళా దానికి మించిన రెట్టింపులు పెద్ద హిట్ నాకు ఈడో రకం వాడో రకం. సాయి కార్తిక్ థ్యాంక్ యూ. ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాం. డైమండ్ రత్న బాబు థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యువర్ హెబ్బా. అండ్ ఎవ్రీబడి ఇన్ ద మూవీ పేరున థ్యాంక్స్ చెప్పాలి. కిషోర్కి, అన్నిటికీ. ఒక స్పెషల్ మెన్షన్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్కి. సినిమా బిగినింగ్లో మీరు చెప్పారు, రే నాన్న నువ్వు ఈ సినిమా తర్వాత నీ యాక్టింగ్ మారిపోద్ది చూడు అన్నారు. అంకిల్ ఎవ్రీ ఫ్రేమ్ మీకు ఆ రోజు చెప్పాను, మీరా నేనా పోటీ చూసుకుందామని. కానీ నేను ఒప్పుకుంటున్నాను, ఈ సినిమా వరకు నేను మీతో ఓడిపోయాను పోటీ దీంట్లో. నెక్స్ట్ సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంకిల్. నేను డబ్బింగ్ చెప్తూ ఆపి నవ్వుకున్నాను నేను. మీరు ఇప్పుడు చెప్పారు అబ్బా అని. అండ్ రాజుకు కూడా చెప్పారు, నాకున్న ఫేవరెట్ సీన్ మీకు తెలీదు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటాడు రాజు. మా అబ్బాయికి ఫస్ట్ నైట్ అయితే నీకెందుకు చాలా సంతోషంగా. అది మీరు నమ్మరు అంకుల్. థియేటర్లో మీరు చెప్పారు థియేటర్లో మీరు సినిమా చూడరని, కానీ మీరు చూడాలి సినిమా థియేటర్లో. నేను షాక్ అయ్యాను. బాగుంటుంది సినిమా అని కాన్ఫిడెన్స్తో వెళ్ళాను, కానీ ఇంతగా రిసీవ్ చేసుకుంటారన్న ఎక్స్పెక్టేషన్ నాకు ఆనెస్ట్గా తెలియలేదు. ఇట్ వాజ్ లైక్ నాకు ఓహో ఇంకా జనాల్ని అంచనా ఇలా వేసిన తప్పు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎక్కడెక్కడ అని. ఐ రియలీ థ్యాంక్ యూ అంకిల్. నాకు ఆ ఇంటర్వల్ సీక్వెన్స్లో నేను బాగా చేశానని అందరూ అంటున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. అక్కడ మిమ్మల్ని నా ఇబ్బంది పెట్టుంటే సారీ. అందరి ముందు మిమ్మల్ని అంకుల్ ఒకసారి మీరు చేసి చూపించండి, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తానన్న. చాలామందికి తెలియదు ఆ సీను. అలా నడ్డూపుతూ పరిగెత్తేది నాకు రాజేంద్ర ప్రసాద్ అంకుల్ పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. అంకుల్ నేను అది చేస్తాను, ఒకసారి మీరు చేసి చూపించండి అంకుల్ అన్న. అది షాపింగ్ మాల్ 100 మంది చూస్తున్నారు. ఆయన 2-3 సార్లు చేయించాను అంకుల్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐ హోప్ మీలా చేయగలిగానని. అండ్ ఐ రియలీ లవ్డ్ ఎంజాయింగ్ విత్ యూ. మీ వార్మ్త్, మీ పెద్దరికం, మీరు మమ్మల్ని ఎంత ఈజీగా పెట్టారో, మీరు సాధించినంతగా మేమందరం సాధించాలని మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి అంకుల్. మీరు యువర్ అ పినకల్. మీరు ఆ స్టేచర్లో ఉండి మమ్మల్ని అంతగా ఆదరించాల్సిన అవసరం లేదు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. బట్ మా నాన్నతో చేస్తే నాకు ఆ భయం ఉంటుంది, నాన్నగారు అది ఇదని. కానీ మీరు అదే స్టేచర్లో ఉంటూ మీరు ఆ వయసుతో వి రియలీ ఆనర్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐ లవ్ యూ వెరీ మచ్. మనోజ్ మాత్రం మీ పైన పగ తీర్చుకుంటాడు. థ్యాంక్ యూ. నాకు సినిమా చూసి వెంటనే గోపాలకృష్ణ అంకుల్ ఫోన్ చేశారు, అరే ఇది పెద్ద సినిమా వద్దురా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. Anil, I want to thank you once again. Thank you very much. Heads up, Agraja! Heads up! Heads up! Heads up! Hey, hey! Very good! ఒరే పట్టుకొని రా, ఇంకా చాలా సినిమాలు రాయాలి. 2 పుంజులు